హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్గా తక్కువ టైంలో పర్ఫెక్ట్గా చేసుకునే బెండకాయ పులుసు ఎలా చేయాలో డీటెయిల్డ్గా చూపించాను వీడియో ఫుల్గా చూసి తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికోసం బెండకాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అలాగే దంచుకున్న వెల్లుల్లి, కరివేపాకు పక్కన పెట్టుకోండి. చింతపండు ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకోండి. ఒక గిన్నె తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు గింజలు, ఆవాలు వేసుకోండి. ఆవాలు కొంచెం చిటపటలాడుతున్నప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ శనగపప్పు, అలాగే ఒక హాఫ్ స్పూన్ మినపప్పు వేసుకోండి. ఇవి పూర్తిగా ఆప్షనల్, టేస్ట్ చాలా బాగుంటుంది. నచ్చని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. అలాగే ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసుకున్నాను. పులుసులో మెంతులు వేసుకుంటే బాగుంటుంది. లాస్ట్లో వేసుకోవాలా, ముందే వేసుకుంటే మాడిపోతుంది. తర్వాత కట్ చేసుకున్న ఒక 3 పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే కట్ చేసుకున్న మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. ఇవి వేసుకొని ఒకసారి కలిపి ఈ విధంగా మగ్గితే సరిపోతుంది. ఎక్కువ ఫ్రై అయిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో ఒక రెబ్బ కరివేపాకు వేసుకోండి. అలాగే దంచుకున్న వెల్లుల్లి వేసుకోండి. వేసుకొని ఈ విధంగా కలుపుకోండి. ఇవి కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు, అలాగే ఒక హాఫ్ స్పూన్ కసూరి మేతి వేసుకున్నాను. కసూరి మేతి టేస్ట్ చాలా బాగుంటుంది పులుసులో. నచ్చని వాళ్ళు స్కిప్ చేయండి, ఉంటే మాత్రం అస్సలు స్కిప్ చేయకండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు వేసుకొని పోపు అంతా పట్టేలాగా ఇలా ఈవెన్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకోవడం వల్ల ముక్కలు తొందరగా మగ్గుతాయి, అలాగే జిగురు కూడా తొందరగా వదులుతుంది ముక్కలకి. ఇలా మూత పెట్టుకొని 2-3 నిమిషాలకు ఒకసారి కలుపుతూ జిగురు పోయే వరకు ఉడికించుకోవాలి ఈ బెండకాయ ముక్కల్ని. చూడండి, ఈ విధంగా పొడిగా ఉండాలి ముక్కలు, జిగురుగా ఉండొద్దు. మంట లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, లేదంటే మాడిపోతుంది. మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి బెండకాయ ముక్కల్ని. ఈ విధంగా హాఫ్ ఉడికిపోయింది కదా బెండకాయలు. ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోండి. నేను ఒక 1.5 స్పూన్ వేసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోండి. అలాగే ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. ధనియాల పొడి, కారం ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. మంట లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, లేదంటే కారం మాడిపోతుంది. ఈ విధంగా కలిపిన తర్వాత మనం తీసుకున్న చింతపండు రసాన్ని వేసుకోండి. ఇందులో ఈ విధంగా చింతపండు రసాన్ని వేసుకొని అంతా ఈవెన్గా ఒకసారి కలపండి. కలిపి ఈ పచ్చితనం పోయే వరకు చింతపండుని ఉడికించుకోవాలి. ఒక 2-3 నిమిషాలు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఇలా ఒక 2-3 నిమిషాల తర్వాత ఓపెన్ చేయండి. ఇలా ఆయిల్ సపరేట్ అయిపోతుంది కదా, మనకి చింతపండు అంతా ఉడికినట్టే. ఈ విధంగా ఒకసారి కలిపి ఇందులో మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా, పులుపుకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోండి. నేను ఒక 1.5 కప్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా వాటర్ వేసుకొని సాల్ట్ చూసుకొని సాల్ట్ కూడా ఇక్కడ వేసుకోండి. వేసుకొని ఈ విధంగా ఒకసారి కలుపుకోండి. కొంచెం కరివేపాకు వేసి మూత పెట్టి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి ఒక 2-3 నిమిషాలు. ఒక 2-3 నిమిషాల తర్వాత ఈ విధంగా మరుగుతుంది కదా, మూత ఓపెన్ చేసి ఇందులో ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి, అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర, ఒక రెబ్బ కరివేపాకు కాడలతో సహా వేసుకోండి. ఇలా కాడలతో సహా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడకనివ్వండి. ఒక 2 నిమిషాల తర్వాత ఈ విధంగా మరుగుతుంది కదా, ఒకసారి ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో టేస్ట్ బ్యాలెన్సింగ్ కోసం వగరు పోవడానికి ఒక 2 ఇంచుల బెల్లం వేసుకోండి. 2 చిటికెళ్ళే వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు, లేదంటే టేస్ట్ అంత బాగోదు. కొంచెమే వేసుకోవాలి బెల్లం. వేసుకొని ఈ విధంగా మరిగించుకోండి. ఇలా ఆయిల్ సపరేట్ అయిపోతుంది, ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకోండి. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే బెండకాయ పులుసు రెడీ అయింది. మీకు నచ్చిందా? మీకు నచ్చితే నేను చెప్పిన విధంగా ఒకసారి చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా రెసిపీస్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.